హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో ఈ సమ్మర్ని తట్టుకోవడానికి దాదాపు మనకు 40 డిగ్రీల పైన దాటుతుంది కదండి. మరి ఈ వేడిని తట్టుకొని మన శరీరానికి చలువ చేసేటువంటి సమ్మర్ డ్రింక్స్ అండి. 3 రకాల సమ్మర్ డ్రింక్స్ చూపిస్తాను. చాలా ఈజీగా, క్విక్గా ఇంట్లోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా ఎప్పుడే కానీ మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగండి. బయట దొరికే కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకోకండి. అవి తాగడం వల్ల మనకు శరీరానికి ఏ మాత్రం ఉపయోగం ఉండదు. అలా మనకు అసలు హెల్త్కి ఏమాత్రం మంచిది కాదండి. దానివల్ల ఇంకా అనారోగ్యాలు బారిపడతాము. కాబట్టి ఇలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ టైప్ ఆఫ్ జ్యూస్ చూద్దాము. ఒక గ్లాస్ తీసుకొని ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకోండి. తర్వాత అలాగే నేను ఇక్కడ షుగర్ పౌడర్ వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకొని, జీలకర్ర పొడి అండి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత ఇందులోకి చిల్డ్ వాటర్ వేసుకోండి. బాగా కూల్గా ఉన్న వాటర్ వేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మనం తర్వాత ఇందులోకి మన శరీరానికి ఇంకా చలువ చేసేటువంటి సబ్జా గింజలండి నానబెట్టుకోండి. ముందు రోజే మనము ఈ సమ్మర్లో అసలు స్టాక్ పెట్టుకోండి. సబ్జా గింజలు నానబెట్టుకొని ఓన్లీ వాటర్లో వేసుకొని తాగేసినా కూడా మనకు చాలా మంచిదండి. కాబట్టి ఇలా ముందుగానే రెడీగా పెట్టేసుకోండి సబ్జా గింజలు. ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ జ్యూస్ చూద్దామండి. దీనికోసం ఒక గ్లాస్ తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకోండి. తర్వాత అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత చిల్డ్ వాటర్ వేసుకోండి. మనం ఏ జ్యూస్లోకైనా లేకపోతే ఏ స్వీట్ రెసిపీస్లోకైనా స్వీట్ మనకు ఎన్హాన్స్ చేయాలంటే అది టేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత సబ్జా గింజలు వేసేసుకోండి 1 టేబుల్ స్పూను. మొత్తం మిక్స్ చేసేసామంటే అంతేనండి, మన లెమన్ పంచ్ రెడీ అయిపోతుంది. ఇది సెకండ్ టైప్ అండి, చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. కావాలంటే పచ్చిమిర్చి స్కిప్ చేసేయచ్చు కారం నచ్చని వాళ్ళు, కానీ పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు థర్డ్ టైప్ చూద్దామండి. దీనికోసం మనకు కుకుంబర్ కావాలి. ఇందులో హాఫ్ తీసుకోండి చాలు. దీన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. దీనిని ఒక మిక్సర్ జార్లో వేసేసుకుందాం కట్ చేసుకున్న ముక్కల్ని. అలాగే ఇందులోకి ఒక 2 రెమ్మల పుదీనా వేసుకోండి. ఇది మనకు చాలా మంచిదండి హెల్త్కి. కుకుంబర్ చలువ చేస్తుంది కదా, హెల్త్కు చాలా మంచిదండి. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒకసారి స్టెయిన్ చేసేసుకోండి. స్టెయిన్ చేసుకోకుండా కూడా తాగలం అనుకుంటే అలాగే అయినా తాగొచ్చండి, ఏం పర్వాలేదు. బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని, లేదు అడ్డు తగలకూడదు అనుకుంటే ఇలా ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేయండి, తొందరగా గ్రైండ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా తీసి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ జ్యూస్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకోండి. తర్వాత అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకోండి. తర్వాత అలాగే వాటర్ వేసేసుకున్నామంటే అంతేనండి, మన థర్డ్ టైప్ ఆఫ్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదండి, ఈజీగానే చేసేసుకోవచ్చు. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ సమ్మర్లో ఇలాంటి జ్యూసెస్ తాగడం మనకు శరీరానికి చాలా చలువ చేస్తుందండి. తప్పకుండా మీరు కూడా చేసుకొని ఈ సమ్మర్లో ఇలా ఎంజాయ్ చేయండి జ్యూస్ని చల్లగా. చూడండి, అంతే కదండి, సింపుల్ అండి, చాలా ఈజీ. 3 టైప్స్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇందులో నా ఫేవరెట్ అయితే లెమన్ పంచ్ అండి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఫ్లేవర్ తగులుతూ కొంచెం కారంగా, కొంచెం స్వీట్, కొంచెం సాల్ట్ వేస్తాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఈ మూడిట్లో మీకు ఏ జ్యూస్ నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.